ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభలో పార్లమెంటు ఎన్నికల నగారాను సీఎం రేవంత్ రెడ్డి మోగించనున్నారు. పర్యటనలో భాగంగా మహిళా సంఘాలతో ఆయన సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో పార్టీ శ్రేణులు సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్లు లైవ్లో అందిస్తారు. రామ్, చెప్పండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టూరే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, మరికాసేపట్లో ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగే పునర్నిర్మాణ వేదికగా జరిగే సభ వేదికకు పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఇంద్రవెల్లికి చేరుకుంటారు. ఏదైతే నాగోబాద్ జాతర జరుగుతుందో జాతరకు సంబంధించిన పనుల శంకుస్థాపనకు సంబంధించింది, ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన చేస్తారు. ఇంద్రవెల్లిలో స్మారక స్థూపాన్ని కూడా, స్మారక స్మృతివనాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు. మొత్తం మీద దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. అయితే గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా యాత్ర పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ప్రాంతం నుంచే అక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. అప్పుడు ఆయన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ మొక్కు తీర్చుకుంటానని చెప్పి ఏదైతే ప్రమాణం చేశాడో ప్రమాణం చేసిన తగ్గట్టుగానే ఈరోజు ఇంద్రవెల్లిలో పాల్గొంటున్నాడు. అయితే ఇంద్రవెల్లి సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జయప్రదం చేసేందుకు ప్రభుత్వ కార్యక్రమాలు, మరి తర్వాత సాయంత్రం జరిగే బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరితో కూడా, అధికారులతో కూడా కలిసి ఆమె 2 రోజులు అక్కడే పర్యటించి మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు కూడా ముఖ్యులు కూడా ఆయనతో పాటు కలిసి వెళ్తారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు కూడా అప్పటికే చేరుకుంటున్నారు. ఏమైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఒకవైపు వస్తే ముఖ్యంగా భారీ బహిరంగ సభ ద్వారా మాత్రం లోక్సభ ఎన్నికలకు ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండో ఆ 6 గ్యారంటీల్లో మొత్తం 13 పథకాలకు గాను 2 పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ కొన్ని నిర్ణయాలు కూడా చేసే అవకాశం ఉంది. ఒకటి, ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఏదైతుందో దానికి ఒకటి, తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2500 సంబంధించిన ఆ నిర్ణయాలు కూడా అక్కడ ప్రకటించే అవకాశం ఉంది. స్వయం సహాయక గ్రూపు మహిళలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఒకవైపు అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, వివిధ అధికారులతో సమావేశాలు జరుపుతూనే తర్వాత సాయంత్రం 4 గంటలకు మాత్రం లోక్సభ ఎన్నికల ప్రచార సభ ఈరోజు చేపడుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కేంద్రంలో కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేత అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నాడు. ఆనంద్. ఓకే రామ్, థ్యాంక్ యూ.